ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభునే యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము నుండి అనుసంధానము చేయబడిన కొన్ని వచనాల్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వర్లారా, ఆ కుమారుని యందు యేసు క్రీస్తు ప్రభు అను జనతైక కుమారుడు మన మహాదేవుడు అయిన యెహోవా దేవునికి జనతైక కుమారుడు, ఏకైక కుమారుని యందు మనకు ఏం కలిగింది? విమోచనము కలిగింది. విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుతూ ఉన్నది. ఇది నిత్యము జరుగుతూ ఉన్న కార్యం. ఇది ఎవరికి? ఆయన వద్దకు వచ్చిన వారికి, ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయనను అంగీకరించిన వారికి పాపక్షమాపణ జరుగుతూ ఉన్నది. అది ఉచితంగానే జరుగుతూ ఉన్నది. దానికి నీవు ఖరీదు పెట్టవలసిన అవసరం లేదు. నా ప్రియమైన వాళ్ళారా, అద్భుతమైన ఈ యొక్క దేవుని యొక్క దయా సంకల్పము, దేవుని కృప మహదేశ్వర్యమును బట్టి ఎందువల్ల అది మనకు దొరికింది అనగా, తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, ఆయన మహదేశ్వర్యము, అనుగ్రహము, కృప, ఆయన యొక్క ఈవిగా, ఆయన ఉచితమైన బహుమానంగా ఈ మహదేశ్వరం మనకు అనుగ్రహించబడింది. ఎలాగా? ఆ ప్రియుని యందు, ఆ యేసు క్రీస్తు ప్రభుని యందు, ఆయన రక్తము వలన, ఆ సిలువలో ఆయన చిందించిన రక్తము వలన మనకు విమోచనం కలిగింది, మనకు విడుదల కలిగింది. అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. హల్లెలూయా! మన అపరాధములకు మనకు క్షమాపణ కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళారా, ఎంత అద్భుతమైన సంగతి ఇది! ఆలోచన చేద్దాం. In whom we have redemption through the blood of Jesus Christ. The forgiveness we have received through the blood of Jesus Christ, according to the riches of His grace. Hallelujah! Our Lord is a righteous God with abundance of grace. With His abundance of grace we were redeemed. We were forgiven. We were cleansed thoroughly with His precious blood. What a wonderful God He is. Hallelujah! Amazing grace. Hallelujah! ఇది మనకు ఎలా దొరికింది? కాలము సంపూర్ణమైనప్పుడు, ఆది కాలంలోనే ఆ ప్రభు ఆయన తన కుమారుడు కుమార్తె అయిన ఆదాముకు అవ్వకు ఆ ప్రభు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానమును సృష్టికర్తను, లేకపోతే ఈ యొక్క పాపం నుండి విమోచన క్రయధనముగా శిలువ రక్తము నుండి ఆ ప్రభు మనల్ని విమోచించనున్నాడు అని, ఆ ప్రభు స్త్రీ సంతానము నుండి ఆయన మనల్ని విడిపించబోతున్నాడని ఆదికాండంలోనే మనకు వాగ్దానము యెహోవా దేవుడు చేసి ఉన్నాడు. నా ప్రియులరా, నీవు ఆయన మడిమెను కొట్టెదవు, ఆమె నీ తలను కొట్టును, తలను చితక కొట్టును. నా ప్రియులరా, ఆమె సంతానము అనగా క్రీస్తు యేసు ప్రభు అపవాది యొక్క తలను చితకొట్టి ఉన్నాడు. అనగా వాడి యొక్క ప్రణాళికను సర్వనాశనం చేసి ఉన్నాడు. ఏ విధంగా? శిలువ రక్తములు ఆయన ప్రతి పాపమును, ప్రతి వారి పాపములను కడిగి వేసి ప్రతి వారికి విమోచనము క్రయధనముగా ఆయన చెల్లించిన మన ప్రభు. హల్లెలూయా! అందువలన ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తున్నాం. కాలము సంపూర్ణమైనప్పుడు అనగా ఆది కాలములో ఆ ప్రభు చేసిన వాగ్దానము కాలము సంపూర్ణమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రభు జన్మదినమునకు అప్పటికి సంపూర్ణమైంది ఆ కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి, హల్లెలూయా,
తెలియచేసి ఆ కుమారుని అందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగచేసి ఉన్నాడు. ఈ సంకల్పము కారణం ఏమై ఉన్నది? దేవుని యొక్క అనాది ప్రణాళిక ఏమై ఉన్నది? ఏ దేవునితో అయితే సంబంధం కలిగి ఉండాడు, ఏ యెహోవా దేవునితో ఆ యొక్క ఏదైనా తోటలో సంబంధం కలిగి ఉన్నాడో, సహవాసం కలిగి ఉన్నాడో, సంతోషం ఆనందము అనుభవించి ఉన్నాడు మానవుడు, ఆది మానవుడు. ఆ సంకల్పమును నాశనము చేసి ఉన్నాడు అపవాది. అయితే ప్రభువు తిరిగి మనల్ని ఆయనతో ఐక్యపరచుటకు, తిరిగి ఆ యొక్క సంతోషమును అనుభవించుటకు ఆయన గొప్ప కార్యం చేసి ఉన్నాడు. ఎలాగా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10 ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని, పరలోకంలో ఎవరున్నారు? దేవాది దేవుడు వసించుచు ఉన్నాడు మహామహిమలు. మరియు ఆయన కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. సెరూపులు కెరూపుల మీద ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు. 24 పెద్దలు ఉన్నారు. మహాభక్తుల సమూహం ఉంది. నా ప్రియమైన వాళ్ళారా, వీరందరూ కూడా పరలోకంలో ఉన్నారు. పరలోకంలో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ, భూమి మీద ఎవరు ఉన్నారు? మానవులు ఉన్నారు. మానవుల్లో ఎవరున్నారు? ఆయన పరిశుద్ధులు ఉన్నారు. ఈ పరిశుద్ధులతో ఆయన ఏం చేయాలని? ఏకముగా వీరందరూ సమకూర్చబడాలి అని. భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మనకు ఆ యొక్క వ్యత్యాసం, ఆ యొక్క విడిపోయిన బంధములు తిరిగి ఐక్యపరచాలన్న ప్రణాళిక తనలో తాను వేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హ్యావింగ్ మేడ్ నోన్ unto us the mystery of his will according to his good pleasure which he hath purposed in himself, that in the dispensation of fullness of times he might gather together in one all things in Christ, both which are in heaven and which are on earth, even him. ఆయనలో ఐక్యమైపోవాలి అని. పరలోకంలో కానీ భూమి అందే కానీ ఉన్న సమస్తమైనవి ఆయనలో సమకూర్చుకొనవలనని క్రీస్తునందు ఆయన సమకూర్చుకోవాలని తనలో తాను ఉద్దేశించుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు. ఈ స్వప్న ఎవరు? ఈమె రక్షించబడుతుందా లేదా? ఈమె నన్ను సేవిస్తుందా లేదా? ప్రభుకు తెలుసు. నీవు రక్షించబడతావా లేదా? నువ్వు ప్రభుని హత్తుకుంటావా లేదా? ఆయన ఆరాధిస్తావా లేదా? ఆ ప్రభువుకు ముందుగానే తెలుసు. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. మనము ఆయన స్వాస్థ్యము అయి ఉన్నాము, ఆస్తి అయి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. నీవెవరో కాదు, నీవు పరాయి మనిషివి కాదు, నిన్ను నీవే చేసుకోలేదు, నిన్ను నీ తల్లిదండ్రుల వలన నువ్వు కలిగిన వాడవని కాదు. నా ప్రియులారా, ఆయన దయా సంకల్పము చొప్పున ఆయన నిన్ను ముందుగా నిర్ణయించుకొని ఆయన యందు స్వాస్థ్యముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప అండి! మనం ఇల్లులు, ఆ పొలాలు, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, ఆ ధనము బ్యాంకుల్లో వేసి అది మన స్వాస్థ్యము, ఆస్తి అని మన పిల్లలకు రాసేస్తాం. మన ప్రభు అయితే మనల్ని ఆస్తిగా చేసుకున్నాడు, మనల్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన స్వాస్థ్యముగా మనల్ని ఏర్పరచను. మనకు ఒక స్వాస్థ్యము కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మనకు ఒక స్వాస్థ్యము, పరలోక రాజ్యము ఏర్పాటు చేసి ఉన్నాడు. వీ షుడ్ బీ టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ హూ ఫస్ట్ ట్రస్టెడ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు. మీరు సత్యవాక్యమును, ఈ సత్యాన్ని, ఈ వాక్యములో వివరించబడిన ఈ సత్యాన్ని మనము విశ్వసించాలి. ఈ రక్షణ సువార్తను విని విశ్వసించాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఈ వాగ్దానము చేయబడిన ఈ వాగ్దానం స్వతంత్రించుకున్నప్పుడు
పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముద్రించుతాడు. పరిశుద్ధాత్మ దేవుని చేత మీరు ముద్రించబడ్డారు. అబ్బా, ఎంత బాగుందని. ఇన్ హూమ్ యూ ఆల్సో ట్రస్టెడ్ ఆఫ్టర్ దట్ యు హ్యాడ్ ది వర్డ్ ఆఫ్ ట్రూత్, ద గాస్పెల్ ఆఫ్ యువర్ సాల్వేషన్, ఇన్ హూమ్ ఆల్సో ఆఫ్టర్ దట్ he believed, you were sealed with the Holy Spirit of God. Hallelujah. You were sealed. Hallelujah. Hallelujah. You are not belong to Satan. You are not belong to Satan. You belong to the mighty Lord. You are his property. Hallelujah. ఆయన ఎవరట? సర్వ సృష్టికర్త. ఆయన ఆది సంభూతుడు అయి ఉన్నాడు అని కూడా మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. ఆయనను ఎవరు ఎప్పుడు చూడలేదు నా ప్రియులారా. యోహాను సువార్త 1:18 ప్రకారం ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే, జనతైక కుమారుడే యేసు క్రీస్తు ప్రభువే ఆయన ఎలా ఉంటాడో బయలుపరిచాడు. ఎలాగా? ఆయన స్వరూపంను మనం చూస్తున్నప్పుడు, ఆయన క్రియలను మనము చూస్తూ ఉన్నప్పుడు, ఆయన ప్రేమను మనము గమనిస్తూ ఉన్నప్పుడు, రుచి చూస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రి ఎలా ఉంటాడో మనకు అర్థమైంది. హల్లెలూయా. ఆయనే జనతైక కుమారుడే మనకు బయలుపరిచి ఉన్నాడు. No man has seen God at any time. The only begotten Son, which is in the bosom of the Father, He has declared Him. Hallelujah. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను 2 కొరింథీయులు 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు ఈ సువార్త ప్రకాశము మనకు అనుగ్రహించుటకై ఈ సువార్త మనయందు ప్రకాశించుచూ ఉన్నది. నా ప్రియులరా, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును అని 2 కొరింథీయులు 4:5 వ్రాయబడినట్టు అంధకారంలో ఉన్న మనకు, చీకటిలో ఉన్న మనకు ఈ వెలుగు ప్రకాశించును అని దేవుడు పలకగానే అప్పుడు వెలుగు కలిగింది, ఉద్భవించింది. తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు ఈ సువార్త ప్రకాశము మన హృదయంలో ప్రకాశించి ఉన్నది. అయితే అనేక మంది ఇంకా చీకటిలో ఉన్నారు. అనేక మంది ఇంకా ప్రభువుని రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు, అంగీకరించలేదు. అందువలన ఆ సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా ఉండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగ చేశాను. In whom the God of his world hath blinded the mind of them which believe not. Let the light of the glorious gospel of Christ, who is the image of God, should shine unto them. వారి హృదయములో దేవుని యొక్క వెలుగు ప్రకాశింపకుండునట్లు ఈ వెలుగు అయ్యున్న ప్రభువుని విశ్వసించలేకపోతున్నారు. దేవుని యొక్క సువార్తను అంగీకరించలేకపోతున్నారు. దేవుని యందు వారు ఆనందించలేకపోతున్నారు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు ఆలోచన చేద్దాం. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన ఆది సంభూతుడు. హల్లెలూయా. ఆయన అన్నింటికన్నా ముందుగా ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా. హెవెన్స్ అబోవ్ అండ్ ఎర్త్ బిలో and underneath the water everything was made by him. Hallelujah. అందుకని he is before all things and by him all things consist. ఆయనలోనే సమస్తమును ఉన్నాయి. ఆ ప్రభు సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనందు సర్వ సంపూర్ణత నివసింపవలడని ఆయన శిలువ రక్తము చేత మనల్ని సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందే కానీ పరలోకమందే కానీ ఉన్న వాటినైనను ఆయన ద్వారా తనకు సమాధానపరుచుకొనవలనని తండ్రికి అభీష్టమైంది. ఈ విరోధము, ఈ ఎడబాటు తొలగించి తండ్రి తన యొక్క కుమారుని ద్వారా ఐక్యపరచుకోవాలి, ఒక్కటైపోవాలని తండ్రికి అభీష్టమైంది. హ్యావింగ్ మేడ్ పీస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ హిస్ క్రాస్ by him to reconcile all things unto himself by him. I say, whether they be things on earth or things in heaven. Hallelujah. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. హల్లెలూయా.
ఆది సంభూతుడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. ఆయన సర్వంతర్యామి అయి ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి అయిన మన ప్రభు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయి ఉన్నాడు. హూ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ది ఇన్విజిబుల్ గాడ్, ది ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఎవ్రీ క్రీచర్. హల్లెలూయా. అందువలన ఆకాశమందు ఉన్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైనను సర్వమును ఆయనందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడెను. బై హిమ్ వర్ ఆల్ థింగ్స్ క్రియేటెడ్, నాట్ బై యువర్ సెల్ఫ్, నాట్ బై యువర్ పేరెంట్స్, బట్ బై హిమ్సెల్ఫ్ దట్ ఆర్ ఇన్ హెవెన్. పరలోకములో ఉన్నవి ఆయనను బట్టి సృజించబడెను. దట్ ఆర్ ఇన్ ద ఎర్త్, భూమి మీద ఉన్నవన్నీ కూడా ఆయనను బట్టియే సృజించబడెను. హల్లెలూయా. అవి కనబడేవి, కనబడకుండా ఉండేవి. భూమి కింద ఏమున్నాయో మనకు తెలుసా? బంగారము, వజ్రాలు, వైడూర్యము, ఆయిల్స్, పెట్రోల్స్ అన్నీ ఎంబెడెడ్. నా ప్రియులారా, దాచి ఉంచిన గనులు ఉన్నాయి మన కొరకు. ఇవన్నీ కూడా కనబడేవి కాదు, కనబడేవి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వెదర్ దే బి థ్రోన్స్, సింహాసనములు ఆయన అనుగ్రహించబడినవి. ఆ సింహాసనముల మీద కూర్చున్న అధికారము కూడా ప్రభు వారికి ఇచ్చింది ఆయనే. బై బీ థ్రోన్స్ ఆర్ డొమోనియన్స్ ఆర్ ప్రిన్సిపాలిటీస్, సర్వశక్తులు, పవర్స్, ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్ బై హిమ్. ఇవన్నీ కూడా ఆయనే సృష్టించి ఉన్నాడు. అండ్ ఫర్ హిమ్, ఆయన కొరకు సృష్టించుకున్నాడు. అయితే డైవర్స్ అయిపోయి ఉన్నారు, విడిపోయి ఉన్నారు ప్రభు ఐక్యములు, ప్రభు యొక్క ప్రణాళికలు, ఆయన సంకల్పంలో నుండి విడిపోయి ఉన్నారు. అపవాది వాడు బయటికి తీసుకుని వచ్చిన కొందరు అనుచరులు వాడితో పాటు దేవుని చేత పరలోకం నుండి భూమి మీదకి త్రోసివేయబడ్డారు. నా ప్రియమైన వాళ్ళరా, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 చూసినప్పుడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసే దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నాడు. హల్లెలూయా. అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మన ప్రభు ఎక్కడున్నాడు? మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు కలిగి ఉన్నాడు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. తన మహత్తు గల మాట చేత అక్కడ తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఆయన సమస్తమును నిర్వహించుచూ ఉన్నాడు. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఉన్నాడు. దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొంది ఉన్నాడు. అదే యేసు అనే నామము. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు ఆయన మహామహుడుగా తండ్రి కుడి పార్శ్వమున ఉన్న దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. Who being the brightness of his glory and the express image of his person, and upholding all those things by the word of his power, when he had by himself purged our sins, sat down on the right hand of majesty on high, being made so much better than the angels, and as he hath by inheritance obtained a more excellent name than they. For unto which of the angels said he at any time, Thou art my son, thou art my son, this day have I begotten thee, and again I will be to him a father, and he shall be to me a son. ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించబోతూ ఉన్నాడు రెండో రాకడలో. హల్లెలూయా. అప్పుడు సర్వ
దూతలందరూ, దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలను. అపవాది నమస్కారము చేయమని దేవునికి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుకి శోధించుటలో ఆయన నాకు నమస్కారం చేయమన్నాడు. కానీ ఇప్పుడు సర్వదూతలు, పడిపోయిన దేవదూత, ఆ యొక్క అపవాది వాడి అనుచరులు అందరూ నమస్కారం చేయవలనని చెప్పుచూ ఉన్నాడు. అండ్ అగైన్ వెన్ హీ బ్రింగెత్ ఇన్ ద ఫస్ట్ begotten into the world, he said, and let all the angels of God worship him. తన దూతలను ఆయన వాయువులుగా చేసుకునే గొప్ప శక్తిమంతుడు. తన సేవకులు ఎవరు? అగ్ని జ్వాలలు. తన సేవకులను ఆయన వాయువులుగా చేసుకుంటాడు. సేవకులుగా చేసుకున్నాడు. వాయువులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. ఆ అగ్ని జ్వాలలు, వాయువులే ఆయనకు వాహనాలు అని తన దూతలతో చెప్పుచూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అట్టి దేవుడు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నప్పుడు, హల్లెలూయా, ద వాట్ ఇన్ ద బిగినింగ్ హ్యాస్ laid the foundation of the earth, O Lord, and the heaven or the works of his hand. They shall perish, but thou remainest, and they all shall wax old as doth a garment. ఆకాశములు నీ చేతి పనులే, అవి నశించును, కానీ నీవు నిలిచి ఉందువు. అన్నియు వస్త్రము వలె పాతగిలును, ఉత్తరయము వలె అవి మడిచి వేతువు. అవి వస్త్రము వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు. హల్లెలూయా. నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచూ ఉన్నాడు. As the vesture shall thou fold them up, and they shall be changed, but thou art the same, thy years shall not fail. ఆది అందు అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు, ఆది అందే ఉన్న దేవుడు. ఆయన ఆది అందే భూమికి పునాదులు వేసిన దేవుడు. అట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లవేళలా కలుగునుగాక. అట్టి దేవుని నువ్వు నమస్కారం చేయాలి, అట్టి దేవుని అంగీకరించాలి, అట్టి దేవుని నామును అందు విశ్వాసం ఉంచాలి. ఆయన నీ దేవుడు, నీ ప్రభువు, నీ కొరకే సర్వము సృష్టించి ఉన్నాడు. ఆయన నేను స్వాస్థ్యముగా చేసుకున్నాడు. ఇంత గొప్ప మహాప్రభువు నీవు సేవించుచున్న దేవుడు నువ్వు అర్థం చేసుకుంటావా నా ప్రియమైన కుమారుడా? హల్లెలూయా. ఆయన కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. నీ దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన నీ కొరకు సమస్తమును సృజించినవాడు. ఆ దేవునికి మహిమ కలిగినట్టు నువ్వు సాగిలపడతావా? అట్టి కృప ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.